హలో అండి, మనమైతే ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నామంటే నాన్ వెజ్ కర్రీస్లోకి అలానే మసాలా కర్రీస్లోకి తినే బగారా రైస్. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మనమైతే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకుని దాంట్లో అయితే మసాలా దినుసులు వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 బిర్యానీ ఆకులు, ఒక 2 లవంగాలు, అలానే కొంచెం చెక్క మొగ్గ అనేది వేసుకుని, అలానే ఇంకొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా వేయించేసుకొని, అలానే వచ్చేసి ఒక 2 ఉల్లిపాయలు తరిగినవి సన్నగా తరుక్కుని వాటిని అయితే వేసుకున్నాను. అలానే ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. పచ్చిమిర్చి అనేది మన కారానికి సరిపడా అయితే వేసుకోవాలి. అలా ఈ ఆనియన్స్ని అయితే కొంచెం వేయింపుకోవాలి. అలా వేయింపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దాంట్లో కొంచెం ఆయిల్ అలానే పసుపు వేసి మిక్సీ పడితే మనకు బాగా నిల్వ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా వేయింపుకోవాలి, అడుగంటకుండా వేయింపుకోవాలి. అలా వేయింపుకున్నాక కొంచెం బిర్యానీ మసాలా, అలానే కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ అనేది మీరు ఎంత రైస్ తీసుకుంటారో దానికి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకున్నాక వీటిని బాగా మరిగించాలి. ఈ వాటర్ మరిగేసరికి మనకు 5 to 10 minutes అయినా పడుతుంది మినిమం. అలా వాటర్లో మనం సాల్ట్ కూడా వేసుకొని, ఈ వాటర్లోనే మనం సాల్ట్ సరిపోయిందా లేదని కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత రైస్ వేసాక చెక్ చేసుకున్నా మనకు సరిపోదు కాబట్టి ఇప్పుడే చెక్ చేసుకొని మనకు రైస్ సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అలా వాటర్ బాగా కాగాక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా బియ్యం వేసేసుకున్నాక ఫస్ట్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 minutes అలా ఉడకనివ్వాలి. తర్వాత వచ్చేసి మనం లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అప్పుడు వచ్చేసి మనం రైస్ మీద బాయిల్ అయి ఉంటుంది కదా, ఇప్పుడు మనం నెయ్యి అనేది వేసుకోవాలి. నెయ్యి అనేది మనకు కొంచెం రైస్ బాయిల్ అయ్యాక వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. అవన్నీ వేసాక ఇక మనం లాస్ట్లో వచ్చేసి పుదీనా, కొత్తిమీర, అలానే కొంచెం ఫుడ్ కలర్ వాటర్ అయితే వేసేసుకోవాలి. అంతే అండి, అయితే బగారా రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ రెసిపీస్ ఏం చేస్తాను అనేది అయితే చూడటానికి మన ఛానల్ అయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్.